ఈరోజు మీకోసం బాదం బర్ఫీ చేస్తున్నా. దానికోసం ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకున్న బాదం పప్పు ఇలా తొక్కు తీసి పెట్టుకోవాలన్నా. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలా. అలాగే కొన్ని పాలు యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు యాడ్ చేసుకోవాలా. దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేద్దాం. మరీ మెత్తగా కాదు, కొంచెం బరగ్గా. ఇప్పుడు 1 కప్పు పంచదార వేసుకోవాలా. దీంట్లో కొన్ని వాటర్. ఇది జస్ట్ కరిగిపోతే సరిపోతుంది, పాకం రాని అవసరంలా. ఇప్పుడు 2 దంచుకున్న యాలకులు. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న బాదం పేస్ట్. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుని దగ్గరకు పడేదాకా చూసుకోవాలన్నా. ఇప్పుడు ప్లేట్లో నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలా. ఇది అయిపోయింది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి మార్చేసుకోవాలా. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది. దీన్ని కట్ చేసుకొని తినేయాలా.